నేను ఈ 3 వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే చాలామంది నాకు కామెంట్ అండ్ మెసేజ్ కూడా చేశారు. ఈ 3 ప్రాజెక్ట్స్ ఇయ్యమని. చాలా బాగున్నాయి వీడియోస్ అయితే. చాలా బాగుంది. కొంచెం ఎమోషనల్‌గా అయితే ఉంటది. ఇది ఏంటంటే కొంచెం అంటే దేవుడియి కొంచెం ఎమోషనల్‌గా ఏడ్చేలాగా అయితే ఉంటది. చాలా బాగుంటది వీడియో. చూడండి ఈ వీడియో నేను ఒకసారి మీకు ఒక 3 డెమో చూపిస్తా. అది చూసాక మీకు ఎలా చేసుకోవాలనే వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనం. స్వామి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే నాకున్న ఏకైక దిక్కు. నువ్వే ఒక దారి చూపించు స్వామి. ఓకే. చూసారు కదా! దీంట్లో మీకు ఇష్టం వచ్చిన గాడ్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. అండ్ మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటది వీడియో. నేను ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒక హనుమాన్ ప్రాజెక్ట్ ఉంటది, విష్ణు ప్రాజెక్ట్ ఉంటది, అండ్ శివ ప్రాజెక్ట్ ఉంటది. ఈ 3 ప్రాజెక్ట్స్ ఇచ్చాను. అండ్ ఫ్రాంట్ కూడా ఇచ్చాను. ఫ్రాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. అది తెలుగు ఫ్రాంట్ కాబట్టి. తెలుగు ఫ్రాంట్ అది ఉంటేనే వీడియోకి అనేది లుక్. అది లేకపోతే వీడియోకి అనేది లుక్ ఉండదు. అదైతే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు సపోజ్ హనుమాన్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, దీన్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి స్టార్టింగ్లో మీకు ఇప్పుడు లిరిక్స్ వస్తూ ఉంటుంది. ఇది అంటే క్లోజ్ నుంచి ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ అనేది రావచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఈ ఫాంట్ ట్యాప్ చేయండి. ఎడిట్ టెస్ట్‌లోకి వెళ్ళి పైన ఇక్కడ మీకు 3 డాట్స్ 3 లైన్స్ పక్కన ఒక దురాజతి అని దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత పైన ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటుంది. 3 డాట్స్‌ని క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్‌ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చాలామందికి రీసెంట్ అని ఉంటుంది. ఇలా ఉంటుంది మీకు. ఇలా కాకుండా మీరు దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రాంట్ వస్తుంది. ఇక్కడ మీరు ఫ్రాంట్‌ని ఇలా ట్యాప్ చేయగానే మనకు ఎలైట్ మోషన్‌లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది అది. దాని తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌లో దాని పేరైతే సెర్చ్ చేయండి. దూరజ్ అని దీన్ని ఇచ్చింది. దుర్జాటి అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకు ఫ్రాంట్ అనేది ఇక్కడికైతే వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ అన్ని ఫ్రాంట్లకి అయితే చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు కింద హనుమాన్ ఫోటో ఉంటుంది. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన గాడ్ ఫోటో పెట్టుకోవచ్చు. సపోజ్‌గా అయ్యప్ప ఫోటో ఇంకా చాలా ఫొటోస్ ఉంటుంది. ఆ ఫొటోస్ అన్ని పెట్టుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి కనఫీల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మనకు ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన ఫోటో అనేది పెట్టుకోండి. మీరు సపోజ్ నేను కృష్ణ ఫోటో పెడతా. ఈ ఫోటో ఉందనుకోండి, ఇదే ఫోటో ఇక్కడ పెట్టేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటా. చూసారు కదా, రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ మీకు పైన పిఎన్జీ ఫోటో ఇచ్చాను, అంటే ఒక పర్సన్ ఫోటో ఇచ్చాను. అది మీ ఫోటోతో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక చేంజ్ చేసి చూపిస్తే ఒక ఫోటో మీద ట్యాప్ చేసి కన్ఫీల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మనకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడ మీకు ఫోటో మ్యాప్ నుంచి అయితే రిమూవ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత సపోజ్గా ఈ ఫోటో ఉందనుకోండి, ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎక్కడ కట్ అయినా కూడా మీకు ఫోటోకి తగ్గట్టు మీరు ఎక్కడికి రావాలి లిరిక్స్ అనేది చూడండి. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ మీకు ఫ్రాంట్ కలర్ మార్చుతామన్నా కూడా మార్చుకోవచ్చు. ఫ్రాంట్ మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫ్రాంట్ అంటే కలర్ కొంచెం చేంజ్ అని చేసుకున్నామంటే చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని అంటే మీకు అన్ని టెస్ట్ మొత్తం రీప్లేస్ మొత్తం చేసుకున్న తర్వాత పైన ఆరోమాస్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.